ఒక ఆలయం 17 సార్లు విదేశీయుల దాడికి గురైంది, నేలమట్టం చేయబడింది, దోచుకోబడింది. కానీ ప్రతిసారి ఆ ఆలయం మళ్ళీ అదే చోట అంతకంటే గొప్పగా ఎలా వెలిసింది? ఆ సముద్ర తీరాన ఉన్న జ్యోతిర్లింగం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? అక్కడ ఉన్న ఒకే ఒక్క స్తంభం అంటార్కిటికా వరకు ఉన్న రహస్యాన్ని ఎలా చెప్తుంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బియాండ్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథ్ ఆలయ చరిత్రలోని చీకటి కోణాల్ని మరియు సైన్స్ కి అందని అద్భుతాన్ని చూద్దాం. చరిత్రలోకి వెళ్లే ముందు అసలు సోమనాథ్ అంటే ఏంటి తెలుసుకుందాం. సోమనాథ్ అంటే సోముడికి, చంద్రుడికి నాథుడు అని అర్థం. పురాణాల ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 మందిని వివాహం చేసుకుంటాడు. కానీ కేవలం రోహిణి పైనే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. ఆగ్రహించిన దక్షుడు నీ కాంతి క్షీణించిపోవుగాక అని చంద్రుణ్ణి శపిస్తాడు. కాంతిని కోల్పోయిన చంద్రుడు ప్రభాస తీర్థంలో శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై చంద్రుడి శాపాన్ని పూర్తిగా తొలగించలేకపోయినా 15 రోజులు కాంతి తగ్గి మళ్లీ 15 రోజులు పెరిగేలా శుక్ల కృష్ణ పక్షాలు అనుగ్రహిస్తాడు. చంద్రుడి కోరిక మేరకు శివుడు ఇక్కడ మొదటి జ్యోతిర్లింగంగా వెలిశాడు. సూర్యచంద్రుల గమనాన్ని బట్టి ఇక్కడ శక్తి మారుతూ ఉంటుందని తాంత్రిక గ్రంథాలు చెప్తున్నాయి. సోమనాథ్ చరిత్ర కేవలం భక్తితో కూడుకున్నది కాదు, అది ఒక పోరాటం. ఈ ఆలయం గురించి విన్న గజనీ మొహమ్మద్ క్రీస్తు 1024లో 1000 సంఖ్యలో సైన్యంతో వచ్చి భయంకరమైన విధ్వంసం సృష్టించాడు. సుమారు 50,000 మందికి పైగా భక్తులను ఉచ్చకోత కోసి ఆలయ గర్భాలయంలోని బంగారాన్ని, ప్రజలను దోచుకున్నాడు. అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్, ఔరంగజేబు వంటి ఎందరో ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. కానీ ఇక్కడే ఒక మిస్టరీ ఉంది. ఎన్నిసార్లు కూల్చినా ప్రజల మనస్సులోని సోమనాథుణ్ణి ఎవ్వరూ తీసేయలేకపోయారు. ప్రతిసారి ఒక కొత్త రాజు వచ్చి అంతకంటే పెద్ద ఆలయాన్ని కట్టేవారు. ప్రస్తుత ఆలయం 1851లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో నిర్మించబడింది. ఇప్పుడు మనం ఈ ఆలయంలోని అత్యంత ఆసక్తికరమైన విషయానికి వద్దాం. ఆలయ ప్రాంగణంలో సముద్రం వైపు చూస్తే ఒక స్తంభం ఉంటుంది. అదే బాణస్తంభం. దీనిపై ఒక శ్లోకం ఉంది. దానర్థం ఏంటంటే ఈ స్తంభం నుండి నేరుగా దక్షిణ ధ్రువం, సౌత్ పోల్, అంటార్కిటికా వరకు సముద్రం మధ్యలో ఎక్కడా ఒక్క చిన్న భూభాగం కూడా అడ్డురాదు. వేల ఏళ్ల క్రితం శాటిలైట్ గాని విమానాలు కాని లేని కాలంలో ఆ పాయింట్ నుండి అంటార్కిటికా వరకు నేరుగా వెళ్తే భూమి తగలదు అని మన పూర్వీకులకు ఎలా తెలుస్తుంది? ఇది కేవలం కాకతాళీయమా, లేక మన దగ్గర అప్పట్లోనే అంత గొప్ప జియోగ్రాఫికల్ సైన్స్ ఉందా? సోమనాథ్ ఆలయానికి కొద్ది దూరంలోనే బల్కా తీర్థం ఉంది. ద్వాపర యుగం ముగిసే సమయంలో శ్రీకృష్ణుడు ఒక చోట కింద విశ్రాంతి తీసుకుంటుండగా ఒక వేటగాడు బాణం వేయడం వల్ల ఆయన తన అవతారాన్ని చాలించింది ఇక్కడే. అంటే సోమనాథ్ కేవలం శివక్షేత్రం మాత్రమే కాదు, వైష్ణవానికి కూడా అత్యంత పవిత్రమైన చోటు. ఈ క్షేత్రం ఒక మహాశక్తి కేంద్రం అని అంటారు. సోమనాథ్ ఆలయం కేవలం రాయి రప్పలతో కట్టిన కట్టడం కాదు, అది భారతీయుల ఆత్మగౌరవం. కూల్చిన ప్రతిసారి మళ్లీ లేవడం వెనుక ఏదో అతిథ శక్తి ఉందని మీకు అనిపించడం లేదా? ఆ బాణస్తంభం రహస్యం గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మనం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలోని తుమ్మెదల రహస్యం గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో మిస్టరీల కోసం బియాండ్ ఫ్యాక్ట్స్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.